అగో సన్సెట్ మిస్ అవ్వండి గాయ్స్. నేచర్ థ్యాంక్ యూ. హాయ్ నమస్తే అందరికీ, నేను మీ శ్రీను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను తెలుగు ట్రావెలర్స్. ఈ వీడియో ఏంటంటే మనం ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి నేను అల్పుజాలో అయితే ఉన్నాను. బిఫోర్ వీడియోలో మీకు అల్పుజాలో బోట్ జెట్టి ఎలా ఎక్స్పీరియన్స్ చేసామో ఆ వీడియో అయితే మీకు ఉంది, చూసేయండి మన ఛానల్లో. దాంతోపాటు ఇప్పుడు వచ్చేసరికి మనం అల్పుజాలో ఉన్నాం. అల్పుజాలో వచ్చేసరికి వాళ్ళ నిన్న నైట్ నేను స్టే తీసుకున్నాను. 350 రూపీస్. బీచ్ నుంచి ఇక్కడికి 300 మీటర్స్ ఓన్లీ. అండ్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి 1.5 కిలోమీటర్స్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఆల్సో బెడ్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. ఈ సింగిల్ బెడ్స్, వచ్చేసరికి డబుల్ బెడ్స్, వాష్రూమ్స్ ఆల్సో నీట్గా ఉన్నాయి. మీకు నేను ఈ లొకేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్స్లో లింక్ కూడా ఇస్తాను. యూ చెక్ ఇట్. మీరు ఎక్కడ స్టే చేశారో బడ్జెట్లో, మీరు వస్తే ఎంత బడ్జెట్ అయిందో అల్పుజాలో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఐ విల్ రిప్లై. ఇంక లేట్ ఎందుకు, గో టు వర్కాలా. చెక్అవుట్ గైస్. మన ట్రైన్ వచ్చేసరికి 1:13కి అయితే ఉంది. మన ఎగ్జాక్ట్ టైం వచ్చేసరికి 11 అయితే అయింది. కాసేపు ఇక్కడ అల్పుజా బీచ్ మీరు చూసి కాసేపు ఇక్కడ బీచ్లో టైం స్పెండ్ చేసి నెక్స్ట్ గో టు వర్కాలా. ఇప్పుడు వచ్చేసరికి మనం కరెక్ట్గా మనం ఉన్న రూమ్లో నుంచి బయట లుక్ ఇచ్చేసరికి ఇలా ఉండిద్ది. ఫుల్ గార్డెన్స్, జస్ట్ 350 రూపీస్ ఉంది. వర్క్ గైస్, చాలా అంటే చాలా బాగుంది రూము. మీరు కూడా ఇటు వస్తే అల్పుజా వస్తే మరి కన్ఫర్మ్ డెఫినెట్లీ ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో లొకేషన్ పెడతాను. మనం ఇక్కడ నుంచి బీచ్కి అయితే వెళ్దాం, అల్పుజా బీచ్కి అయితే వెళ్దాం. ఇక ఇప్పుడు వచ్చేసరికి మనం అల్పుజా బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి జస్ట్ బోటింగ్ ఒకటి జరుగుతుంది. మీకు కనపడుతుందా? జస్ట్ లాంగ్ వెళ్ళాడు, ఇదిగోండి బోటింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఎగ్జిబిషన్స్ లాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ నియర్. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంకా జస్ట్ 10:30, 10:40 అవుతుంది కదా. ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ ఉన్నాయి. నిన్న నైట్ వచ్చాము మేము. అండ్ ఆల్సో పారాగ్లైడింగ్ కూడా ఉంది, ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటా. కాసేపు ఇలా బీచ్లో టైం స్పెండ్ చేద్దాం. మన ట్రైన్ వచ్చేసరికి 1:13 PM. ఈ బీచ్కి వర్కలా బీచ్కి తేడా డిఫరెంట్ ఏంటంటే, ఆ బీచ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉండేది కదా, చాలా డిఫరెంట్ ఉంది. చూపిస్తాను నేను వీడియో ఆడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తాను. నుంచి చెప్తున్నాను. ഇത് 3 പീസ് 30, ഇത് 6 പീസ് 30, ബോട്ടിലല്ല 50. ഇത് മാത്രം 60. എനിക്കറിയാം. ഇത് വേണം. మేమైతే గైస్ నిమ్మకాయ సోడా అయితే ఆర్డర్ తీసుకున్నాము బీచ్ దగ్గర. ఇది కేరళ ఫుడ్, జ్యూస్, కేరళ జ్యూస్ ఎలా తయారు చేసి చూద్దామండి. షో యూ. షుగర్ యాడ్ చేస్తున్నారు. షుగర్
బాగుంది. లిక్విడ్ అది పౌడర్. ఓకే, వన్ ఇట్ బ్రో, ఇట్ ఈస్ how is it? நல்லா இருக்கா? తీయగుందా? నడుచుకుంటూ రైల్వే స్టేషన్ దాకా చెప్తాం. ఇక్కడ లంచ్ చేసి బయలుదేరాలి. బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 120 రూపీస్. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వర్కాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి వర్కాల బీచ్కి అయితే వెళ్ళాలి. చూస్తాను, మీకు నచ్చుకుంటే వెళ్ళొచ్చు. ఇది మేము ఇప్పుడైతే జస్ట్ వర్కాల రైల్వే స్టేషన్ దాటి కొంచెం ముందు వస్తే బయటకు వచ్చినామంటే బస్సు అయితే వచ్చింది. బస్సు వర్కాల రైల్వే స్టేషన్ నుంచి వర్కాల బీచ్కి జస్ట్ 10 రూపీస్. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 5 అవుతే అవుతుంది. ఇంకొక గంటలో మళ్ళీ ఏదో లైట్గా వర్షం పడేట్టుంది. అదంతా బాగా చల్లతుంది, కానీ చెమట పడుతుంది, ఒక్కడికి వస్తుంది. వెళ్దాం సో ఎగ్జైటింగ్, ఎలా ఉంటుందండి. హే గైస్, మనం ఫైనల్లీ రీచ్ వర్కాల బీచ్. చూడడానికి అసలు మామూలు లేదు. ఇక్కడ వైపు ప్రశాంతంగా పీస్ఫుల్ కాసేపు కూర్చుంటే స్వర్గం కనపడింది. ఒక్కసారి చూడండి, మీకు ఇక్కడ కొండ, దాని సైడ్ వచ్చేసరికి ఏమో కింద బీచ్ అనుకుని అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్. ఏదో సినిమా సెట్కి వచ్చినట్టుంది. మరి చాలా బోటింగ్స్ అయితే ఉన్నాయి, పారాగ్లైడింగ్ పైన కనబడుతుంది మీకు గద్దలు ఈకల్. సన్సెట్ మిస్ అయినట్టు, ఎందుకంటే క్లౌడ్ మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. మ్యాక్సిమం ఇంతకీ సన్సెట్ అవ్వదు, అంత సన్సెట్ మనం చూడలేం. బాబా హీరోలాగా ఇక వచ్చేసరికి వాటర్ యాక్టివిటీస్ ఏదో ఉన్నాయి. అవి ఎంత పడుతుందో ఏంటో మీకు చూపిస్తాను. జస్ట్ మీరు ఇష్టం వస్తే అమౌంట్ చూసుకుంటారు, కొంచెం ఈజీగా ఉంటుంది. అయినా ఇలాంటి యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ నేను అయితే చేయను, నాకు ఎందుకు బొక్క అనిపించింది. చూసారు కదా, అలా 2500 నుంచి స్టార్టింగ్, అండ్ 300తో మినిమం 300, మ్యాక్సిమం 2500. ఇంకా చాలా ఉన్నాయి. నా దగ్గర ఏమైందంటే ఇప్పుడు నా ప్రస్తుతం ఇంకో బ్యాగ్, ఎదురో బ్యాగ్ అవి పెట్టేసి వెళ్ళాలి. కానీ గాయస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రశాంతంగా సరదాగా పొద్దున కూర్చోవచ్చు. ఒక్కసారి చూడండి, ఒకసారి బీచ్ ఆనుకొని సముద్రం, నెక్స్ట్ లెవెల్ గాయస్. చివరి దాకా ఉన్నారు, వెళ్దాం మరలాగా. ఇది ఇసుక, ఇది కొండ కూడా కాదు గాయస్, ఇసుక గుట్ట అంతే, జస్ట్ గుట్టేది ఎర్రగా ఉంది.
టైంలెస్ పెడతాయి. Hi bro, what is this? What is this? Toys. What toys? Toys. Toys. Uh-huh. Yeah, it's a thing from New Zealand, Yeah. from the Maori. So it's kind of tribal dance. Mm-hmm. But me, I use it to play with fire. Oh, tribal dance is fire. Yeah. Yeah, it's nice, bro. Nice to meet you. What's your name? My name is Srinu. Srinu. Srino? Yes. Eddie. Eli, thank you. Nice to meet you, Eli. You too. What are you doing here? I'm just traveling. Uh-huh. From where? I'm from Andhra, another state. Yeah. Far. You know, Yeah, yeah. you eat veg thali. Nice. How is it? Very good. I like it. Indian people are very nice, very friendly. You also, bro. The food is good. Picture is nice. Thank you. People help everywhere. That's very good. Thank you. Thank you. Let's go. Bye. Have a good day. Nice. Go up. Thank you. Ciao. సో మెనీ ఫార్మర్స్ అయితే ఉన్నారు. అసలు గాయస్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ మెట్లు ఉన్నాయి. మనం మెట్ల ద్వారా పైకి అయితే వెళ్దాం, ట్రై చేద్దాం. అక్కడి నుంచి వీడియోలు అనేది చూద్దాం, క్యాప్చర్ చేద్దాం. అబ్బా మనం క్లాక్ రూమ్లో బ్యాగ్స్ పెడదాం అనుకుంటే అక్కడేమో క్లాక్ రూమ్ క్లోజ్ చేస్తుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మనకైతే లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడట్లా, మన భాష వాళ్ళకి అర్థం కావట్లా, మన భాష వాళ్ళకి నాకు అర్థం కావట్లా. సరే పైకైతే వెళ్దాం. ఇటు నుంచి దారి ఉండి ఎలా ఉంది. మెట్లు ఇక్కడే ఉన్నాయి మెట్లు. యా ఇట్స్ గుడ్. ఓ మీకు ఇటు పక్క వ్యూ కాదు, అటు పక్క వ్యూ బాగుంది. అబ్బా కనపట్లేదు నీకు. ఇంకా పైకి వెళ్దాం కొంచెం దూరం. ఓ గాయస్ నెక్స్ట్ లెవెల్. ఇసుగొట్టే చెప్పా కదా. అమ్మా guys, this is view. Fine. Wow. Guys, how is it the place? చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎత్తులో ఉన్నా నేను. బాబా టైం లేపు కొడతా. సన్సెట్ మిస్ అవ్వలేదు గాయస్. నేచర్ థ్యాంక్ యూ.
మీకు ప్రపంచాన్ని చూపిస్తాను. ఆవ్వా, ఆవ్వా. This is Varkala, guys. Hey guys, మీరు నేచర్ లవర్ అయితే మాటికి దిస్ ఈజ్ ద బెస్ట్ వెకేషన్ ప్లేస్. నేచర్ లవర్ అయితే కన్ఫామ్ ఈజీగా ఎలాగోలా ఇది వచ్చింది గాయస్ తొందరగా. ఓ సముద్రాన్ని ఎప్పుడైనా ఇసుకలో నుండి చూసుంటాం, కింద నుంచి చూసుంటాం. ఒకసారి మనం డ్రోన్ షాట్లో ఎత్తులో ఉండి చూస్తే ఉంది. నా దగ్గర డ్రోన్ లేదని బాధగా ఉంది తప్ప అబ్బా ఉంటే మరి సరైన షాట్లు వస్తాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. ఇది ఒక ప్రపంచం, ఇండియాలాగే లేదు నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. హిల్ ఆన్ టాప్ పైన కెఫేస్ అవి ఉన్నట్టున్నాయి. నేను ఎక్కడున్నా ప్రస్తుతానికి నా చుట్టుపక్కల అయితే ఎవరు లేరు. ఎంత ఎత్తులే, కొంచెం దూరమే, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఎక్స్పీరియన్స్ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం త్రివేంద్రం అయితే వెళ్తున్నాం. అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. దాంతోపాటు దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను నెక్స్ట్ డేలో. ఇదే ఇక్కడ నుంచి నేను ట్రైన్లో మ్యాక్సిమం ట్రైన్ బుక్ చేసుకొని గో టు త్రివేంద్రం. అక్కడి నుంచి నా ప్లాన్ వచ్చేసరికి ఏమనుకుంటున్నానంటే అక్కడి నుంచి అజ్మల శివ స్టాచ్యూ కన్ఫర్మ్ మ్యాక్సిమం చేస్తాను. దాని తర్వాత ఒక ఐలాండ్ అనేది ఉందంట, అది కూడా మ్యాక్సిమం చూడడానికి ట్రై చేస్తాను. మీకేమన్నా తెలిసిన త్రివేంద్రంలో దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నా మీకు ఏమన్నా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ బాయ్స్. ఇంకా ఉంటా. జై హింద్.